సార్ వైఎస్ఆర్ మరణం పైన ఇప్పటికి కూడా చనిపోయి 13 సంవత్సరాలకు పైగా అవుతున్నప్పటికి కూడా దానిపైన భిన్న కథాలు, భిన్న స్వరాలు ఏకంగా తన కుమార్తె అయిన సొంత కుమార్తె మా నాన్నని కుట్ర చేసి చంపినట్టు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు అంటుంది. అంటే మీరు కూడా ఆ రోజు అంటే ఏం జరిగిందని ఆ రోజు వాతావరణ శాఖతో మీరు కవరేజ్ చేసి ఉండొచ్చు. ఆ రోజున్న సిచ్యువేషన్‌ను మీరు పరిశీలించి చూస్తే మీరు ఏం చెప్పగలుగుతారు ఈ విషయంలో? అయితే బట్ ఫస్ట్ a little bit of యాహ్! my association with YSR చెప్తే దెన్ we can నేను understand. ఓకే. ఆ, మీకు వైఎస్ఆర్‌తో ఆ రోజు మొన్న మీరు అతనితో పాదయాత్రలు కావచ్చు, ఆయన ఆ. నిరాహార దీక్షల్లో గాని, మీతో ఎలా ఉండేది? మీ కవరేజ్ ఎలా ఉంది? మీకున్న అనుబంధం ఏంటి? సో బికాస్ ఆఫ్ దట్ అసోసియేషన్ ఇది ఎట్లా నేను ఐ వాజ్ ఏబుల్ టు ఫాలో ద డెవలప్మెంట్స్ ఆన్ దట్ డే అని నేను చెప్పగలుగుతానండి. సి అట్ వన్ స్టేజ్ ఇన్ మై కెరియర్ ఐ వాజ్ కవరింగ్ ది కాంగ్రెస్ పార్టీ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. అంటే అప్పుడు వైఎస్ఆర్ వాజ్ పిసిసి ప్రెసిడెంట్. ఓకే. అండ్ దానికన్నా ముందు కూడా ఈవెన్ బిఫోర్ హీ బికేమ్ పిసిసి ప్రెసిడెంట్ హీ వాజ్ సంబడి హూ వాంటెడ్ టు బికమ్ చీఫ్ మినిస్టర్. ఎట్లా ఉంటుండే అంటే ఆయనది హీ యూస్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. హ్మ్. ఒక దినం ఐ రిమెంబర్ బేగంపేట ఎయిర్పోర్ట్కి పోయినాం. హ్మ్. See, the Congress party was deciding on who would be the chief minister. YSR was a young man అప్పటికి. ఏది ఎలక్షన్ బిఫోరేనా? అది చాలా ఏళ్ళ కిందట. ఐ థింక్ ఇట్ మస్ట్ బీ ఇన్ ది ఎర్లీ 90s అప్పుడెప్పుడు. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయింది అప్పుడు. ఆ! సో కోట్ల విజయభాస్కర్ రెడ్డి వాజ్ అ టవరింగ్ పర్సనాలిటీ. He had that image in the Congress party, that respect in the Congress party. And itanu YSR was also a chief ministerial aspirant. So ఆస్పిరెంట్. aspirant ఎందుకంటే అదే గొప్ప అనుకోవాలి, బికాస్ at that age, for that experience, he said, yes, I am also a chief ministerial candidate. Why shouldn't Delhi consider me అనేసి. So the Congress leadership called Kotla Vijay Bhaskar Reddy to Delhi. YSR కూడా పోయినాడు. I am also a candidate అనేసి. ఇది బేగంపేట ఎయిర్పోర్ట్ సంగతి మాట్లాడుతున్నా 90sలో. Both of them came in the same flight together, and both of them belong to the same region. అప్పటికి it was very clear that the Congress party would decide on Kotla. కానీ look at his aspiration. YSRది, I want to become chief minister. So twice he was not considered. మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టినాడు. దానికన్నా ముందు హీ వాజ్ అటాకింగ్ చంద్రబాబు నాయుడు. ఆ టైంలో కొద్దిగా మోర్ ఆఫ్ ఇంటరాక్షన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దినము సడన్లీ ఆల్ ఆఫ్ అ సడన్ మన కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కి వెళ్ళిపోయి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో హీ స్టార్టెడ్ హంగర్ స్ట్రైక్. ఏంటంటే ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ ఆన్ పవర్ ఇష్యూ. అందరు ఎమ్మెల్యేలు పోయి అక్కడే కూర్చున్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరాహార దీక్ష. సడన్లీ వైఎస్ఆర్ ఏం చేసినారంటే గాంధీ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు, బట్ అన్అనౌన్స్డ్. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళిపోయి ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ అన్నాడు. ఆల్ ఎమ్మెల్యేస్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేస్, అన్అనౌన్స్డ్. అందరికి ఇళ్ళకి పోనీకి కూడా టైం లేకుండే. సీదా పోయిండు. పీసీసీగా ఉన్నప్పుడు. అప్పుడు హీ వాజ్ పిసిసి ప్రెసిడెంట్, చంద్రబాబు వాజ్ ఇన్ పవర్. సో నౌ యూ హ్యావ్ టు రియాక్ట్. నేను వెళ్ళిపోయినాను, అక్కడ ఉన్నాను, అందరు సెటిల్ అయిపోయినారు వచ్చేసి ఎమ్మెల్యేస్ అందరూ. నైట్ అక్కడే పండుకున్నారంతా. So it suddenly became a very big issue in the state. దాని తర్వాత నెక్స్ట్ డే వన్ డే అయిపోయింది. మళ్ళా లేట్ టువర్డ్స్ ఈవినింగ్ నేను వైఎస్ తోటి కూర్చొని మాట్లాడుతున్నాను. అవును, ఇట్లా నువ్వు చెప్పకుండా చేయకుండా యూ హ్యావ్ స్టార్టెడ్ దిస్. మరి వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? డిడ్ యూ స్పీక్ టు దెమ్? డిడ్ యూ కన్సల్ట్ దెమ్? డిడ్ యూ ఇన్ఫార్మ్ దెమ్? ఆస్క్ దెమ్? అది కూడా ఉండాలి కదా. దిస్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ పార్టీ ఆర్ యువర్ పొలిటికల్ కెరియర్ అంటే. సుశీల్, నేను ఇంకొక సీక్రెట్ చెప్తాను. నేను ఇక్కడ యాజ్ సూన్ యాజ్ ఐ అనౌన్స్డ్ హంగర్ స్ట్రైక్ ఇక్కడ కూర్చున్నప్పటికెళ్ళి మై వైఫ్ విజయ్ ఆల్సో స్టార్టెడ్ స్టాప్డ్ ఈటింగ్ ఎట్ హోమ్. ఆమె ఇక్కడ వచ్చి కూర్చోలేదు, కానీ ఆమె ఇంట్లో మాత్రము ఇంట్లో నేను ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్నో అప్పటికెళ్ళి ఇంట్లో కూడా షీ హ్యాస్ స్టాప్డ్ ఈటింగ్. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ వి షేర్.
సో వైఎస్ఆర్ తోటి ఐ యూస్ టు చాట్ లైక్ దిస్ అండ్ ఆయనతోటి చాలా టూర్స్కి ఆయన పాదయాత్ర బాగా చేస్తుండే కదా, ఆయన చాలా అంటే చాలా చేస్తుండే. సో ఐ ఆఫన్ యూస్ టు అకంపెనీ హిమ్ ఆల్సో బికాస్ ఐ వాస్ కవరింగ్ ది కాంగ్రెస్ పార్టీ అప్ టు డెక్కన్ క్రానికల్లో. చాలా నడుస్తుండే, నేను నడుస్తుండే, ఆ ఫీల్డ్స్లలోకి వెళ్ళిపోతుండే, పబ్లిక్ తోటి మాట్లాడుతుండే. అయితే లేకుంటే కూడా పిలుస్తుండే ఎక్కడున్నాడు అనేసి, రావు గారు ఎక్కడున్నారని. అంటే జనరల్గా అయితే మనం అవసరం ఉన్నంత వరకు రాసుకుంటాం, కానీ ఆయనతో ఏంటంటే చాలా మందికి ఇది ఉంది, ఆయనతో కలిసి నడవడము, ఆయన పిలుచుకోవడము, ఇవన్నీ కూడా చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంది అప్పట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టులు. కరెక్ట్ బికాస్ వాట్ హీ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ వాజ్ ఇంపార్టెంట్. ఫార్మర్స్ తోటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటిది, ఇట్ ఈస్ నాట్ జస్ట్ హిమ్ నోయింగ్. సో ఆయనట్టు తెలుసుకున్నాడు. నేను కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓకే ఈయన ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా పోయి హీ స్పోక్ కదా అనేసి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేనేం చేసినట్టే ఖమ్మంలో ఉన్నప్పుడు ఐ వెంట్ ఆన్ అ టూర్ టు ఫైండ్ అవుట్ ద మూడ్ ఆఫ్ ద పబ్లిక్. ఇప్పుడు మీరు రీసెంట్లీ మునుగోడుకి వెళ్ళినప్పుడు యూ వెంట్ ఇన్ టు ద ఫీల్డ్స్, నేను మిర్చి ఫీల్డ్స్లోకి పోయినా. అక్కడ దేవర్ పికింగ్ మిర్చి. ఆ లోపలికి పోయి ఆ ఉమెన్ ఐ ఆస్డ్, and that is when I got the pulse of the people apart from other places that YSR is going to come to power. And he came to power in 2004. It was predictable. Antata polling stations ku poinanka kuda. Second time he came to power, that was also predictable. But coming back to your question, his death was సెకండ్ టైం వచ్చినప్పుడు ఒకటి చెప్తాను సార్, మేము కూడా అప్పుడు సాక్షిలో ఉన్నాము. సెకండ్ తను చీఫ్ మినిస్టర్ అయినప్పుడు 2009 కదా ఎలక్షన్స్. ఒక 6 months ముందు ఇక్కడ హైదరాబాద్ ఒక టీం అంతా కూడా అప్పుడు ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, అంటే ఎలా అంటే పబ్లిక్ పర్ల్స్ అయిపోయింది, వీళ్ళంతా ఒక కూటమి అయ్యారు, ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేది బాగా జరిగింది. మేము ఇట్లా ఫీల్డ్కి వెళ్ళాం, అంటే హైదరాబాద్లో ఉన్న ఈ స్లమ్ ఏరియాస్లలో కానీ వీళ్ళు వాళ్ళకి వచ్చిన పథకాల విషయంలో కానీ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వెళ్తుంటే అక్కడ అర్థమయ్యేది. అంటే వాళ్ళు జస్ట్ ఏదో మాట చెప్పకుండా వాళ్ళ హార్ట్లో నుంచి చెప్పేవాళ్ళు. అంటే అప్పుడు అలా ఉన్నాము, ఇప్పుడు ఇలా ఉన్నాము అనేది. అప్పటికే అవినీతి అని దాన్ని చాలా కూడా ఏమనేవాళ్ళు అంటే, ఏమోనమ్మా ఇదంతా మాకు తెలియదు కానీ మేమైతే ఈరోజు బాగున్నాము అనేసి. ఎక్కడెక్కడో ఇక్కడ మన హైదరాబాద్ సరౌండింగ్స్లో చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, దాంట్లో వాళ్ళు వర్క్ చేసుకోవడం కావచ్చు, లేదంటే బొమ్మల తయారీ కానీ ఇవన్నీ కూడా బాగా. అంటే మేము అలా చెప్పామన్నట్టు అంటే కొంత ఛాలెంజింగ్, ఈసారి లేదు వైఎస్ ఓడిపోతాడని చాలామంది చెప్పేవాళ్ళు. కానీ ఎక్కడైతే మనం బాగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అభిమానం చూపించేవాళ్ళు చూడండి, అక్కడ మనకు ఒక తిని గెలుస్తాడు, అన్ని సీట్లు కాకపోయినా కూడా తక్కువలో అయినా కూడా రాజశేఖర రెడ్డి గెలుస్తారు అనేది. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, మనం ఇప్పుడు వెళ్తుంటాం, ఇప్పుడు కూడా ఫీల్డ్కి వెళ్ళి మీరు అన్నారు, నేను మునుగోడుకి వెళ్ళినప్పుడు అంతా చూసేసి పొలంలో మహిళలు ఉన్నారు, ఆ పొలంలోకి వెళ్ళి సో ఏం చెప్తారు అసలు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది. అంటే ఇంకా కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా అవేర్నెస్ బాగా పెరిగింది కూడా. కానీ మనం ఏంటంటే సోషల్ మీడియాని చూసి బయట చూసేసి ఇది వేరు అది వేరు అనుకుంటాం, కానీ రియాలిటీ గ్రౌండ్లోకి పోతే అప్పుడు ఇప్పటికి ఏం మారలేదు, కాకపోతే ఇంకొంచెం పబ్లిక్లో అవేర్నెస్ కనిపించింది మహిళల్లో ముఖ్యంగా. సో మీరు ఇంత చెప్పారు, ఇప్పుడు ట్రావెల్ ఖచ్చితంగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా, దట్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంకొంత ప్రయారిటీ కూడా ఎక్కువ ఉంటుంది పొలిటికల్ వాళ్ళ దగ్గర. మీరు చాలా చూశారు. దాంతోపాటుగా 2009 సెప్టెంబర్లో జరిగిన ఆయన మరణం జీర్ణించుకోలేని విషయం, దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, భిన్న కథనాలు వచ్చాయి. నిజంగా ఇప్పటివరకు వాట్ ఈజ్ రియాలిటీ అనేది ఎవరికి అర్థం కాకుండా, అందులో మళ్ళీ షర్మిల మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆమె వచ్చి ఈ తెలంగాణ వచ్చి కూడా 8 years దాటింది. ఇప్పుడు ఆమె తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న సందర్భంలో మా నాన్నను కుట్ర చేసి చంపారు, నన్ను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు ఏంటి అసలు దీని వెనక మీకు తెలిసిన, మీరు అబ్జర్వ్ చేసిన, మీరు సేకరించిన సమాచారం ఏంటనేది ఇప్పుడు పక్కా మొత్తం మీరు క్లియర్గా షేర్ చేసుకోవాలి. YSR's death, definitely it was a very sad thing that happened, and that happened all of a sudden. ఆ రోజు మార్నింగ్ he went to the airport. Now this thing that I'm telling you, ఇది చాలా authentic అండి, because my sources are Met Office ఉంది కదా బేగంపేటలో. సో YSR for some time the helicopter was missing అన్నట్టు మనకు తెలిసింది. Then much later we came to know that it collapsed, అందులో అందరు చనిపోయారు అన్న విషయం. And one of the police officers who died was also my friend,
with whom I studied in the University Arts College. ఎవరు సార్ అతని పేరు John Wesley. వెస్లీ Wesley and I studied together in Arts College. So it was a personal loss also for me. Apart from a chief minister with whom I shared, I can say, personal rapport where he knew me by name and I knew him. We would sit and talk. అదొకటైతే మళ్ళీ ఇది కూడా a personal loss. సో అప్పటికి స్పెక్యులేషన్ ఏమొచ్చింది దట్ మావోయిస్ట్ సెడ్ గన్ డౌన్ ద హెలికాప్టర్, లేకపోతే అక్కడికి వచ్చేసి హీ వాజ్ అబ్డక్టెడ్ అండ్ టేకెన్ అవే. ఉన్న కొద్ది టైంలోనే సో మెనీ రూమర్స్ కేమ్. బట్ నేను ఐ కాల్డ్ అప్ బికాస్ ఐ నో ద ప్రోటోకాల్ ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యు ఆర్ టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్, బేగంపేట్ ఎయిర్పోర్ట్, ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ ది రిపోర్ట్ ఫ్రమ్ ది వెదర్ ఆఫీస్. వెదర్ ప్రెడిక్షన్ ఏంటిది, నువ్వు పోతున్న ప్లేస్ల ప్రెడిక్షన్ ఏంటిది, వాట్ ఈస్ ద ఫోర్కాస్ట్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు డెవలప్, అండ్ దట్ ఈస్ ద పైలట్స్ రెస్పాన్సిబిలిటీ. ఆ పైలట్ ఆయన పని ఆయన చేసినాడు. ఇప్పుడు నేను చెప్పడమే కాకుండా ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఒక రిపోర్ట్ తర్వాత వచ్చింది. ఏవియేషన్ మినిస్ట్రీ, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో ద ఫ్యాక్ట్స్ కేమ్ అవుట్ వాట్ హ్యాపెండ్ అనేసి. బట్ దెన్ అండ్ దేర్, దట్ పర్టిక్యులర్ డే, దట్ ఆఫ్టర్నూన్, వాట్ ఐ డిడ్ వాజ్, బికాస్ ఐ న్యూ ద ప్రోటోకాల్ హియర్, బిఫోర్ యూ టేక్ ఆఫ్, సో పైలట్ సెట్, వెదర్ ఆఫీస్ వాళ్ళు పైలట్కి ఒక రిపోర్ట్ ఇచ్చినారు, యువర్ ఫోర్కాస్ట్ ఈజ్ నాట్ గుడ్. మనం Cloud9 అంటుంటాం కదా, హీఈస్ ఆన్ Cloud9 అనేసి. Cloud9 అంటే యాక్చువల్లీ దోస్ ఆర్ డేంజరస్ క్లౌడ్స్, క్యూములో నింబస్ క్లౌడ్స్ అంటాము, హైయెస్ట్ లెవెల్ ఉంటాయి అండ్ అక్కడ థండర్, లైట్నింగ్ అదంతా. సో ఇట్స్ డేంజరస్ ఫర్ అ హెలికాప్టర్ టు ఫ్లై ఇన్ దట్ రూట్. పైలట్కు చెప్పినారు అండ్ పైలట్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ the chief minister's team. I think they stopped for some time, if I'm not wrong. మళ్ళీ కొంతసేపు అయినాక మళ్ళీ they wanted to leave. And everybody knows రచ్చబండ అని ఒక ప్రోగ్రామ్ పెట్టినారు కదా, YSR went for that. దానికి ముందు కూడా జరిగింది అన్నట్టు. అంటే ఈ 420 బెల్ 420 విషయంలో ఆల్రెడీ అది దాని మీద మంచి ఇది లేదు, అది కండిషన్ బాగలేదు. ఇంకొకటి అగస్టా రావాల్సింది, అది రాలేదు, డిలే అయ్యింది. ఎందుకు ఇలా చేశారు ఇదంతా, అయినా కానీ దాన్నే తీసుకెళ్దామని అప్పుడు బాటియా మెయిన్ పైలట్, కో పైలట్ సమ్ రెడ్డి ఎవరో ఉన్నారు, పూర్తి పేరు నేను మర్చిపోయాను. యా, అంటే అక్కడి నుంచి మొదలైంది అన్నట్టు. కొన్ని ఆ సందేహాలు రావడానికి వద్దన్న ఫ్లైట్ని ఎందుకు తీసుకెళ్లారు, ప్రోగ్రామ్ని ఎందుకు వాయిదా వేయించలేకపోయారు, అగస్తా వచ్చిందాక ఎందుకు వెయిట్ చేయలేదు, ఇలా ఇక్కడి నుంచి మొదలైన తర్వాత మెల్లమెల్లగా ఏమైనాయి, డౌట్స్ అనేవి క్రియేట్ అయినాయి అన్నట్టు. అందులో దీంట్లో కూడా ఏదైతే ఈ బెల్ 420కి డబుల్ ఇంజిన్ కెపాసిటీ ఉంది, అది గాల్లోనే దాదాపుగా ఒక 35 minutes వరకు కూడా ఉండగలుగుతుంది సిచ్యువేషన్ అర్థం కాకుండా. సో కో పైలట్ చెప్పినప్పటికి కూడా బాటియా వినలేదు. సో ఇవన్నీ కూడా ఆ బ్లాక్ బాక్స్లో ఏముందో బయటికి రాకపోవడము, ఇవన్నీ కూడా చాలా సందేహాలకు తావు తీసింది. అది ఎట్లా ఉందనంటే కథ కంచి కనే లెవెల్లో ఎప్పుడు కూడా ఒక కామలాగా మిగిలిపోయింది అన్నట్టు. ఇచ్చింది ఇప్పుడు ఏమిచ్చింది, ఏవియేషన్ అకాడమీ రిపోర్ట్ ఇచ్చింది, వెదర్ మీరు అన్నట్టుగా ఇచ్చింది. కానీ మీరు చెప్పే దాంట్లో క్లియర్ కావాలి, ఇప్పుడు క్లారిటీ ఒకటి ఇంపార్టెంట్. అంటే మై సోర్స్ ఇస్ అథెంటిక్ అండి. నేను ఇమీడియట్లీ వెదర్ ఆఫీస్కి ఫోన్ చేశాను. వాట్ రిపోర్ట్ డిడ్ యూ గివ్, డిడ్ యూ గివ్ అ గో హెడ్ క్లియరెన్స్? వాళ్ళు గో హెడ్ అని కూడా ఇవ్వరు యాక్చువల్లీ. వెదర్ ఇస్ ఇలా ఉంది, ఇట్లా ఉంటుంది, యూ హ్యావ్ టు టేక్ అ కాల్, ద పైలట్ హ్యాస్ టు టేక్ అ కాల్, పైలట్ హ్యాస్ టు డిసైడ్, అరే వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ మీ, ఐ షుడ్ నాట్ ఫ్లై అనేసి. అంటే ఎలా వెదర్ ఎలా ఉన్నా వాళ్ళు ఏం చెప్పారు, వెదర్ మాత్రం ఇలా ఉంది, డెసిషన్ అనేది పైలట్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. నౌ మనము YSR is not there, so he is not here to give a clarification. But two things happened that day. YSR had to go that day. ఒకటేమో రచ్చబండ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు, బట్ ఇట్స్ అ గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఇట్ కుడ్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్ ఆర్ పోస్ట్పోన్. అంటే చీఫ్ మినిస్టర్ ఈజ్ నాట్ కమింగ్ బికాస్ ఆఫ్ వెదర్ అంటే ఎవరు కూడా ఏమనలేరు కదా, దే సే ఓకే ఇట్స్ ఓకే విల్ హ్యావ్ ఇట్ అనదర్ డే అనేసి. బట్ ఎవ్రీవన్ నోస్ అట్ దట్ టైమ్ దట్ YSR వాజ్ ఆల్సో ఇంటెండింగ్ టు అటెండ్ a function of a family friend who was also a politician.
సో ఆ దినం పోవడం ఆయనకు ఇట్ వాజ్ అ డెసిషన్ హీ టుక్ టు గో, తప్పకుండా వెళ్ళాలా అనేసి, అపార్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ప్రోగ్రామ్. So you can say that was the kind of affection he had for his friends or followers or other leaders. So that program was also ఈ రచ్చబండ తోటి అది కూడా ఉండే ఒక ప్రోగ్రామ్. సో he probably thought I cannot cancel it అనేసి. Pilot had no other go but to take him. They flew, weather office చెప్పినట్టే the weather was very bad. Chanceless అండి. Once it flew into that terrible weather, కొలాప్స్ అయిపోయింది అది. మీరు అన్నట్టు వెదర్ చాలా బ్యాడ్ కండిషన్లో ఉందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మరి పైలట్ ఎట్లా డెసిషన్ తీసుకున్నాడు అంటే, ఇక్కడ డెసిషన్ అంతా కూడా మెయిన్ పైలట్ ఉంటుంది, తర్వాత కో పైలట్ డెసిషన్స్ తర్వాత, కానీ ఎట్లా తీసుకున్నారు మరి అంత బ్యాడ్ వెదర్ కండిషన్లో వెళ్ళాలన్న డెసిషన్ ఎందుకు జరిగింది అనుకోవచ్చు? పోనీ ఇప్పుడు నేను చెప్తే బాగుంటుందో బాగుండదో, జనరలైజ్డ్ అట్లా అలానే కాదు, జనరలైజ్డ్ గా. But the fact is, as we could see, when the chief minister says take off, let's go, ఒక్కసారి చెప్తారు వాళ్ళు. అవును. When the chief minister says let us go, వెళ్ళాల్సిందే కదండి. అందుకే నేను మీకు last few minutes I explained that apart from an official program, he had a personal program also to attend. అది and probably they felt here it was okay. But వీళ్ళ forecast at that particular region it is going to get dangerous అన్నది perhaps they were not able to understand or imagine because of their desire ఈ to go. ఇన్ఫర్మేషన్లో అంటే మెయిన్ పైలట్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు చీఫ్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగిందా వెదర్ సహకరించకపోవచ్చు, వెళ్ళకపోవడం మంచిదే అనేది చెప్పారండి? Yes, it is a must. It is a must. That is a must as per protocol. He also informed to the VVIP. And it was the VVIP's decision to take off due to various factors. It is unfortunate that this happened. అలాంటి మిస్హాప్స్ చాలా అవుతుంటాయండి. సో దిస్ ఇస్ సో ఇందులో కుట్ర వీడికి ఏమి అంటే కేవలం ఓన్లీ వెదరే తప్ప దీంట్లో కుట్ర జరిగింది అనేది మాత్రం ఏ మాత్రం పర్సనల్గా నన్ను అడిగితే నేను నమ్మను. ఎందుకంటే దాని తర్వాత ఈ కుట్రల థియరీస్ వచ్చినాయి. సమ్ బిగ్ బిజినెస్ హౌసెస్ బిహైండ్ దిస్. Why the కుట్ర థియరీ మీరు అంటున్నట్టు, the Congress party leadership itself was not in favor of YSR. ఎందుకంటే YSR he became a big leader by himself. So much so, as chief minister అతను ఇక్కడ he was running the providing whatever was necessary for the party also, supporting the party in whatever manner he could. So ఎవరు వద్దన్నా కావద్దన్నా కానీ వైఎస్ఏ సీఎం. సో వైఎస్ హ్యాడ్ బికమ్ అ పవర్ఫుల్ ఫిగర్. సో మీరు అన్నట్టు ఒక బిజినెస్ హౌస్ మీద కుట్ర వచ్చింది. బిజినెస్ హౌస్ ఇస్ బిహైండ్ ద హెలికాప్టర్ క్రాష్ అనేసి. అనదర్ థియరీ వాజ్ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ఇట్ సెల్ఫ్ ఇస్ బిహైండ్ ద క్రాష్ అనేసి. బట్ నాకు తెలిసి టు బి వెరీ ఫేర్ టు ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్, ఇట్ వాజ్ ప్యూర్లీ ద వెదర్, బట్ ఇట్ వాజ్ అవాయిడబుల్. If only they had not gone that day, బాగుంటుండే. వెదర్ వల్ల ఇలా జరిగింది, ఆ రోజు వచ్చిన రిపోర్ట్స్ కూడా అవే. కానీ ఈరోజు అంటే షర్మిల మాట్లాడడం ఎంత పొలిటికల్ మైలేజ్ కోసం అయినా కూడా, ఈరోజు మా నాన్నని కుట్ర చేసి చంపినరు, నన్ను కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనడం వల్ల జనాలు ఏమన్నా దీన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే యాజ్ అ జర్నలిస్ట్గా మీరు దీన్ని ఎట్లా, ఒకవేళ ఒక వార్త రాయాలనుకున్నా కూడా దీన్ని ఎట్లా తీసుకుంటారు మీరు? పొలిటికల్ స్టేట్మెంట్ అపార్ట్ అండి, ఆమెకు నిజంగా కూడా అట్లా అనిపిస్తే, ఆఫ్టర్ ఆల్ డాటర్స్ ఫీలింగ్ మే బీ డిఫరెంట్, హర్ ఇంటర్ప్రిటేషన్ కూడా వేరేగా ఉండొచ్చు, ఆమెకున్న ఇన్ఫర్మేషన్ కూడా వేరేది ఉండొచ్చు, ఆమె నమ్మేటివి కూడా వేరే ఉండొచ్చు. సో అంత సీరియస్గా ఆమె బిలీవ్ చేస్తున్నప్పుడు దెన్ అపార్ట్ ఫ్రమ్ మేకింగ్ పొలిటికల్ స్టేట్మెంట్స్, రీకన్స్ట్రక్షన్ చేయొచ్చా కేసుని మళ్ళీ ఉంటుందా? చేయొచ్చండి. అంటే నాట్ ఫర్ రీఇన్వెస్టిగేషన్ అట్లని కాదు, కానీ బట్ షీ షుడ్ అప్రోచ్ ద పోలీస్ అండ్ సే నాకు ఉన్నది ఐ వాంట్ సెక్యూరిటీ అనేసి ఫార్మల్గా యూ హ్యావ్ టు అప్రోచ్ ది పోలీస్ ఆర్ ద గవర్నమెంట్ ఫర్ యువర్ సెక్యూరిటీ. అప్పుడు దెర్ ఈస్ మోర్ మీనింగ్. ఖాళీ పొలిటికల్ స్టేట్మెంట్ చేస్తే పొలిటికల్ లెక్కనే తీసుకుంటారు కదా. నిజంగా నీకు అట్లా అనిపిస్తే యూ హ్యావ్ టు అప్రోచ్ ది గవర్నమెంట్ ఫర్ సెక్యూరిటీ.
బట్ ఏదైనా కూడా ఎప్పటికీ కూడా ఇది ఒక కథలాగే మిగిలిపోయిందండి. ఎనలేని ఒక లేదు స్టోరీ కథ, లాగానే. అది ఏం కథలాగా మిగిలిపోలేదు. దాన్ని అయిపోకుండా చేస్తున్నారు అంతే. అరే వెన్ దెర్ ఇస్ అ అవును. క్లియర్ కట్ కేస్, అంటే ఐఎమ్ టెలింగ్ యూ యెస్. మై యెస్. అసోసియేషన్ విత్ వైఎస్ఆర్, హౌ ఐ మూవ్డ్ విత్ హిమ్, హౌ దట్ మ్యాన్ వాజ్ అన్స్టాపబుల్. నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చినాను. హ్మ్. పోదామంటే పోదామంటాడు. అంతే. ఎప్పుడంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నైట్ 12 o'clock వస్తుంటే మీ టూర్స్కి పోయి. సో ఆయన పోవాలంటే పోవాలంతే మనిషి. ఇక్కడ పోవాలంటే అక్కడ పోవాలా. అంత పట్టుదలతో ఉన్న పర్సన్ అతను వైఎస్. సో ఆయనకు పోవాలన్న రచ్చబండకు పోవాలన్నది ఒకటే కనిపించింది. ఈ వెదర్ ఏం చేస్తదిలే అనేది మేబీ ఆయన అనుకుని ఉండొచ్చు అయితే. పోవాలే అంతే. కరెక్ట్ కదా. ఈజ్ నాట్ అ టెక్నికల్ పర్సన్. Yes. ఓకే ఇక్కడ వాన పడుతుంది, కొంతసేపు అయినాక తగ్గింది అంటే యాజ్ సంబడి హూ వాంట్స్ టు గో డిస్పోజిషన్ వేరే క్లౌడ్ ఉంటుంది బరస్ట్ కదా. అనేది ఇప్పుడు వింటున్నాం కదా, బట్ అలాంటి నువ్వు అక్కడ కర్నూలు దగ్గర దెర్ ఇస్ ఫార్మేషన్ ఆఫ్ క్యూములోనింబస్ క్లౌడ్స్ అండ్ దోస్ కెన్ బి డేంజరస్, ఇట్ కెన్ టర్న్ డేంజరస్ అనేది అంత మనసు పెట్టకపోయిండొచ్చు ఆయన. బట్ ఏదేమైనా కానీ ఆఫిషియలీ నౌ ద పైలట్ ఆల్సో కెనాట్ స్పీక్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇట్ డెఫినెట్లీ వాజ్ ద పైలట్స్ రెస్పాన్సిబిలిటీ టు సే వీ షుడ్ నాట్ గో. అప్పుడు ఆ ఇష్యూలో రాసిన ఒక స్టోరీస్లలో మీరు మీన్స్ న్యూస్లో బాగా కష్టపడి ఇన్ఫర్మేషన్ తీసుకున్నది ఏమైనా ఉందంటే బ్లాక్ బాక్స్ విషయంలో కావచ్చు, లేదనంటే మీరు అన్నట్టుగా ఈ సస్పెక్ట్ కావచ్చు, దీంట్లలో. నేనేం చేసినట్టండి, ఇలాంటి స్పెక్యులేషన్ వస్తుందని తెలుసు. స్పెక్యులేషన్ ఇన్ అ వే రావాల కూడా, బికాజ్ అన్ని థియరీస్ రూల్ అవుట్ చేయాల ఒక్కొక్కళ్ళ థింకింగ్ ప్రకారము వాళ్ళకు వచ్చినట్టు. బట్ కుకప్ చేసి ఓకే థియరీస్ తీసుకొచ్చేసి ఇదే కరెక్ట్ అనేసి మళ్ళీ ఇక్కడ వరకు డ్రాగ్ చేయడం అన్నది ఇట్ ఈస్ వీఆర్ నాట్ బీయింగ్ రీజనబుల్. ఎందుకంటే మనకు తెలుసు అక్కడ యాక్సిడెంట్ అయిందనేసి. పర్సనలీ ఐ న్యూ వాట్ ద వెదర్ ఆఫీస్ సెడ్, ఐ ఆల్సో రోట్ అబౌట్ ఇట్. అండ్ దెన్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు దే ఆల్సో ఇన్వెస్టిగేటెడ్. దే సెడ్ ఇట్స్ ద సేమ్ థింగ్. ఎందుకంటే ప్రతి క్రాష్ ఇస్ ఇన్వెస్టిగేటెడ్. సో వెన్ officially it is investigated, this is the report that is given అన్నాక మళ్ళా లాగడం అనేది ఇట్ ఈస్ ఓన్లీ టు కావాలని లాగడం అనేది. సో దీంట్లో ఎట్లాంటి డౌట్ లేదు వాస్తవానికి, కానీ నాకైతే క్లోజ్ లేదు. కావట్లేదు. ఇంచుమించు ఎక్కడో ఇంకొంచెము ఒక తెరలు అనుమానపు చిన్న పొరలు ఎక్కడో మిగిలిపోయినాయి. అది ఫుల్ స్టాప్ పడకుండా చిన్న కామా లాంటిది ఫుల్ ఉన్నట్లుంది. స్టాప్ పడ్డదండి అప్పుడే. మీరే మళ్ళీ పేజ్ ఓపెన్ చేసేసి కావాలనుకున్న వాళ్ళు అక్కడ కామా పెట్టేసి దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే then there is nothing సమ్ one can టైమ్స్ do. ఇష్యూస్ అయితే వస్తున్నాయి కదా. ఇప్పుడు సపోజ్ అది ఇప్పుడు for షర్మిల discussion వచ్చిన sake, issue లో కదా, for ఇప్పుడు మళ్ళీ discussion sake. ఒక సబ్జెక్ట్ మళ్ళీ డిస్కషన్ లోకి వచ్చినట్టే కదా. జనరల్ గా అయితే మర్చిపోయేవాళ్ళు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగానంటే ఎందుకు వైఎస్ తో ఉన్న అనుబంధంలో నుంచి, Yes, yes. వైఎస్ లో నుంచి అనుబంధంలో నుంచి ఇది వచ్చింది. మీరు కూడా ఎందుకు అడిగినరు, బికాస్ ద టాపిక్ హ్యాస్ బీన్ బ్రాట్ అవుట్. అది So అక్కడ that topic has been brought out by his daughter. ఎస్ కదా. పొలిటికల్ మైలేజ్ కోసం వాడుతున్నది కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ మళ్ళీ ఇది చర్చలోకి పొలిటికల్ వచ్చింది. మైలేజ్ కాకపోతే ఇంకేంటిదండి. అంతే. షీఈ్ అ పొలిటీషియన్, షీ విల్ టాక్ పొలిటికలీ అండ్ షీ హ్యాస్ పొలిటికల్ అంబిషన్స్, ఆస్పిరేషన్స్. హర్ ఫాదర్ వాంటెడ్ టు బికమ్ చీఫ్ మినిస్టర్, హీ బికేమ్ కదా. బ్రదర్ చీఫ్ మినిస్టర్ అయిండు. మరి యాజ్ అ డాటర్ ఐ ఆల్సో వాంట్ టు బికమ్ అంటే పొలిటికల్ అంబిషన్స్కు తప్పేం లేదు కదా. బట్ ఆమె మైండ్లో ఏముందో ఆమె ఎక్స్ప్రెస్ చేస్తుంది. పొలిటికలీ ఎస్ దట్ ఈస్ హర్ విష్. బట్ ఇఫ్ షీ రియలీ బిలీవ్స్ ఇట్ అంటే దట్ కుట్ర జరిగింది ఆమె మీద కూడా ఉన్నది అట్లా అంటే షీ హ్యాస్ టు టేక్ సెక్యూరిటీ ఫ్రమ్ ద పోలీస్ అండ్ ఆఫీషియలీ షీ హ్యాస్ టు అప్లై ఫర్ ఇట్. అప్పుడే కొంచెం మీనింగ్ఫుల్